ఈరోజు మనం మాట్లాడపోయిన టాపిక్ రెకరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ లేదా రెకరెంట్ మిస్క్యారేజెస్. సో ఎందుకు ఈ రెకరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ వస్తాయి, దానికి డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. నమస్తే, నా పేరు డాక్టర్ ధన్య. సో ఎప్పుడైతే ఒక లేడీలో 24 వీక్స్ ముందు 2 లేదా దానికని ఎక్కువగా అబార్షన్స్ లేదా మిస్క్యారేజెస్ జరుగుతున్నప్పుడు మనం దానికి రెకరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని అంటాము. సో ఎందుకు ఈ రెకరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ వస్తాయి, దానికి డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. సో ఫస్ట్ ట్రైమెస్టర్లో ఫస్ట్ 3 monthsలో మీకు మిస్క్యారేజెస్ వస్తుందండి. మోస్ట్లీ అది క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్ లేదా జన్యుపరంగా వస్తాయి. సో ఇప్పుడు ఒక మదర్ ఏజ్ అబౌవ్ 35 ఉంటుందంటే అండ్ ఈవెన్ ఫాదర్ ఏజ్ కూడా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఎగ్ క్వాలిటీ అండ్ స్పర్మ్ క్వాలిటీ డిటీరియోరేట్ అవుతాయి. సో దానివల్ల ఎంబ్రియో ఫామ్ అవుతున్నప్పుడు అది కరెక్ట్గా ఫామ్ అవ్వద్దు అండ్ ఇట్ క్యాన్ లీడ్ టు మిస్క్యారేజెస్. సెకండ్ ఏంటంటే ఎండోక్రైన్ అబ్నార్మాలిటీస్. ఎప్పుడైతే మీకు అన్కంట్రోల్ డయాబెటిస్ లేదా థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఉందంటే కూడా మిస్క్యారేజెస్ రావచ్చు. వేరొక రీజన్ ఇస్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఆఫ్ యూట్రస్. ఇప్పుడు యూట్రస్ అది ఎంబ్రియో ఇంప్లాంట్ అయిన తర్వాత ప్రతి మంత్ అది ఎంబ్రియో సైజ్ పెరుగుతుంది అండ్ యూట్రస్ సైజ్ కూడా పెరుగుతాయి. బట్ ఒకవేళ ఆ యూట్రస్లో ఇన్సైడ్ ద క్యావిటీ సెప్టమ్ పురం లాగా వస్తుందంటే అది మిస్క్యారేజెస్కి రీజన్ అవుతాయి. వేరొక యూట్రైన్ అబ్నార్మాలిటీ ఏంటంటే ఫైబ్రాయిడ్స్. ఎప్పుడైతే మీకు యూట్రైన్ క్యావిటీలో సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు కూడా ఆ సైజ్ అది ప్రాపర్ న్యూట్రిషన్ బేబీకి రాదు, దానివల్ల అబార్షన్స్ రావచ్చు. వేరే మెయిన్ రీజన్ ఇస్ గర్భసంచి ద్వారంలో సర్విక్స్ అని చెప్తాము. ఈ సర్వికల్ ఇన్కాంపిటెన్స్, అది ఆ సర్విక్స్ దగ్గర ఆ హోల్ అది ఎర్లీగా ఓపెన్ అవుతున్నప్పుడు కూడా మిస్క్యారేజెస్ రావచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కాసెస్. ఇది కాకుండా మీకు వేరే ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. అనదర్ కాజ్ రెకరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ రావడానికి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనమాట. ఇప్పుడు లూపస్ కానీ థ్రాంబోఫీలియా, ఈ బ్లడ్ తొందరగా క్లాట్ అవుతున్నప్పుడు కూడా అబార్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది మెయిన్ కాసెస్ ఆఫ్ అబార్షన్. సో చాలా కపుల్ వరి అవుతారు, ఒక్కసారి అబార్షన్ అయింది నెక్స్ట్ ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్ అవుతాయా. సో గుడ్ న్యూస్ ఇస్ దట్ ఒక్కసారి అబార్షన్ అయిందే కూడా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్ అవ్వడానికి 70 to 80% ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆయుర్వేదంలో అయితే యాంటీనేటల్ కేర్, ప్రెగ్నెన్సీలో ఎలా కేర్ తీసుకోవాలి, ప్రీ కన్సెప్షనల్ కేర్, ప్రెగ్నెన్సీ ముందు ఎట్లా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి, దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతి నెల ఏమేం ఫుడ్ తినాలి, డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ ఏం చేయాలి ఏం చేయకూడదు, దానికి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే మీకు మిస్క్యారేజెస్ ఒక్కసారి జరిగిందో ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి దానికి కాసెస్ ఐడెంటిఫై చేసి ప్రెగ్నెన్సీ ప్రాపర్గా ప్లాన్ చేస్తే మీకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్ డెఫినెట్లీ అవుతాయి. సో అగైన్ మీకు ఈ ప్రెగ్నెన్సీ లాస్ గురించి తెలుసుకోవాలంటే మీరు కన్సల్ట్ చేయండి, దగ్గర ఉన్న ఆయుర్వేదిక్ ఫిజిషియన్సే సంప్రదించండి. థ్యాంక్ యూ.